रमजान क्या है, इफ्तार क्या है, पहले सीखो, समझो. ఈ వ్యాఖ్యలు ఎవరివో కాదు. మొన్న రంజాన్‌కి ముందు ఇఫ్తార్ విందులో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్స్‌లను చింపుకుంటూ ఆమె మాట్లాడినటువంటి మాటలివి. మాధవీలత బీజేపీ అభ్యర్థి ఉన్నారు గదా! ఓడిపోయారు గదా! ఆ మాధవీలత గారు మాట్లాడిర్రన్నట్టు. రంజాన్ క్యా హై, ఇఫ్తార్ క్యా హై, పహలే సమझो, సీఖో. మీడియా ముందు అంటే ఒక రీల్ చేస్తూ ఫ్లెక్స్‌లు చింపుతూ ఇఫ్తార్ అంటే ఏంటిది? రంజాన్ అంటే ఏంటిది? ఇఫ్తార్‌లో విందు ఎవరికివ్వాలి అని చెప్పేసి ముస్లింలకే ఇస్లాం గురించి పాఠాలు చెప్పింది మాధవీలత. మరి మొన్న మంగళవారం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఆమె చేసిందేంటి? ఇంకొక ధర్మం వాళ్ళకి ఇట్లా ఉండాలి మీరు, ఇట్లా ఉండొద్దు అని చెప్పేసి హితవు పలికినటువంటి మాధవీలత మొన్న మంగళవారం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చేసినటువంటిది గుర్తు చేసుకుంటే హిందువులందరికీ నిజానికి కోపం రావాలి. కానీ చాలా మంది ఈరోజు ఆమెను ఎత్తుకుంటున్నారు. ఎందుకు కోపం రావాలో అనేది మాట్లాడతా. బట్ ఆ రోజు ఏం చేసిందనేది మీకు గుర్తుందో లేదో ఒకసారి బొమ్మ ఏపిస్తా. పరిషదతి దుర్గాణి విశ్వానాదే వసింధుం పితా ఆమగ్నివర్ణాం తపసా జ్వలంతి వైరోచనీం కర్మ ఫలేషు దుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః అగ్నే త్వం పారయానభ్యో అస్మాన్ స్వస్తి విరతి దుర్గాణి విశ్వా పూజ్య పృథ్వీ బహుళాన గుర్వీ భవాతోకాయతనయాయ సంయోః విశ్వాణినో దుర్గగా జాతవేధః సింధుర్ననాపాదురితాదిపర్షి అగ్నే అత్రివన్మనసా గృణానోస్మాకం బోధ్యవితా తనూనాం పృతనాజిత పుంసకమానముగ్రమగ్నిగుం భువేమ పరమాసధస్తాత్ సనః పరిషదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః ప్రత్నోషితమీఢ్యో అధ్వరేషు సనాశ్చ గోటానవ్యశ్చ షష్ఠీ స్వాంచాగ్నే తనువం పిప్రయస్వ స్వభ్యం చ సౌభగమాయజస్వ గోభిర్జుష్టమయి జోనిషిక్తంతవేంద్ర విష్ణోరను సంచరేమ నాకస్య పుష్ణమవి సంవిసానో వైష్ణవీం లోక ఇహమాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भारत माता की जय. पापघ्नं प्रणतोऽस्मि दिवाकरम् आदित्याय नमः, अर्काय नमः, भास्कराय नमो नमः. సో చూసిరు కదా, అదన్నట్టు సంగతి. ఆల్రెడీ ఆ ఫ్రేమ్లో మీరు గమనించినట్టయితే ముస్లిం మహిళలు నమాజ్ చేసుకుంటున్నారు. అది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ప్రార్థన హాల్, అంటే ప్రేయర్ హాల్. అక్కడ ఏ మతస్థులైనా ప్రార్థన చేసుకోవచ్చు, ఇంకా ఫ్లైట్ రావడానికి టైం ఉంది అన్నప్పుడు. అదే రకంగా ఇంకా ఆ ప్రార్థనా మందిరంలో ముస్లిం మహిళలు కొంతమంది ప్రేయర్ చేస్తుంటే మాధవీలత గారు చాలా వాంటెడ్గా, అంటే కావాలని కెమెరా ఆన్ చేసి మరి ఫ్రేమ్లోకి వెళ్ళి అదే ఫ్రేమ్లో ఇటు ముస్లిం మహిళలు కవర్ అవుతూ అటు ఆమె దుర్గా సూక్తాన్ని పఠిస్తూ రెండు విజువల్స్ కూడా ఒకే ఫ్రేమ్లో పొందుకగా ఉండేటట్టుగా ఫ్రేమ్ సెట్ చేసి వీడియో తీస్తూ ఆమె దుర్గా సూక్తాన్ని చదివారు. ప్రార్థన చేయటంతో అభ్యంతరం లేదు, ఎవరిది వాళ్ళకి మత స్వేచ్ఛ ఉంది ఈ దేశంలో. అభ్యంతరం ఎక్కడ ఉంది అంటే ఇఫ్తార్ విందు ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి నువ్వు ముస్లింలకి క్లాస్ తీసుకోగలిగినవు, కానీ సూక్తాలు కానీ దుర్గా స్తుతులు కానీ లేకపోతే ఇతర మంత్రాలు శాస్త్రోక్తంగా మనస్సులో మననం చేసుకోవాలి అనేటటువంటి కనీస విషయం ఆమెకు తెలియదా? ఇంకొకటి,
ఏ దేవుడు కూడా ఇంకొక ధర్మాన్ని ఆచరించే వ్యక్తిని కించపరచాలనుకోరు, వాళ్ళకి ఆటంకం కలగాలనుకోరు. ఎందుకంటే దేవుళ్ళ పేర్లు వేరైనా, దేవుళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ కూడా ఎవరి ప్రార్థన వాళ్ళకి ప్రత్యేకమైనది. నీ ప్రార్థన నువ్వు చేసుకో, నా ప్రార్థన నేను చేసుకుంటా. నీ ప్రార్థన వల్ల నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేనప్పుడు నా ప్రార్థన వల్ల కూడా నీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా. మరీ ముఖ్యంగా డిస్టర్బెన్స్ ఇవన్నీ పక్కన పెడితే అక్కడ ఉన్నటువంటి ముస్లిం మహిళలు ఏమి మాకు డిస్టర్బ్ అవుతుంది అనలేదు. వాళ్ళు ఒకసారి షురూ చేశారు, ఈమె రావడం కంటే ముందే వాళ్ళు మొదలు పెట్టారు నమాజ్ని, కాబట్టి వాళ్ళు అంతే ప్రశాంతంగా మొత్తం నమాజ్ అయిపోయే వరకు కంటిన్యూ అవుతానే ఉన్నారు. రికార్డ్ చేస్తున్నటువంటి విషయము వాళ్ళకి తెలియదు, ఇదంతా ఇట్లా ఒక పొలిటికల్ ప్రాపగాండా నడుస్తుంది అనేటటువంటి విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు పూర్తి స్థాయిలో నమాజ్లో నిమగ్నం అయి ఉన్నారు అనేటటువంటి ఆ వీడియో చూసిన ఎవరికైనా, ఆ వీడియో తీసిన మాధవీలత టీంకి కూడా స్పష్టమైనటువంటి అంశమే. కానీ ఇక్కడ ఈమె మాత్రం ఈమె పోయి ప్రార్థన చేసుకోవడంలో ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉంటుందా అంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. ఎవరు మాత్రం ప్రేయర్ చేస్తుంటే, అంటే పూజించుకుంటుంటే, దేవుడిని తలుచుకుంటుంటే ప్రశాంతంగా ఒక చోట కూర్చుని తనకి ఇష్టమైనటువంటి దేవి దేవతల్ని గుర్తు చేసుకుని, మననం చేసుకుని, స్మరించుకుంటా ఉంటే ఎవరికి మాత్రం ఏం నొప్పి కలుగుతుంది? అదేమి ఉగ్రవాద చర్య కాదు కదా. కానీ అది వికృతంగా ఎప్పుడు మారుతుంది అంటే దేవుళ్ళని కూడా అవమానించడం అనేది జరుగుతుంది ఇక్కడ. నిజానికి హిందువులందరూ మాధవీలత ఏదో గొప్ప పని చేసింది, మాధవీలత చేసిన దాంట్లో తప్పేముంది అని అంటున్నారు. కానీ దుర్గా దేవతని కించపరిచినట్టే, ఆమె కించపరిచినట్టే. చిన్నగున్నప్పటి నుంచి నేను చాలా సార్లు, అంటే నేను టీటీడీ శుభప్రదంకి అటెండ్ అయినప్పుడు కూడా మేము చాలా శ్లోకాలు చదువుకునే వాళ్ళం, అన్నం తినేటప్పుడు కూడా. కానీ ప్రతిసారి బయటకు చదవనిచ్చేవాళ్ళు కాదు. ప్రతిసారి అరిచి, అంటే గట్టిగా మంత్రాల్ని పఠింపజేసే వాళ్ళు కాదు. సో చాలా మంది దీనికి ఒప్పుకోరు కూడా. నిజంగా ధర్మం తెలిసినటువంటి వాళ్ళైతే, శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళైతే ఇది నిజానికి దుర్గాదేవతకి జరిగినటువంటి అవమానం అని చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ నమాజ్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ నమాజ్ ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు, ఈమె పూజలు, ఈమె నమస్కారాలు ఇవేదో ఈమె చేసుకోవచ్చు. కానీ వాంటెడ్లీగా ప్రతి చోట నాదే అవ్వాలి, ప్రతి చోట నేను హైలైట్ అవ్వాలి, ప్రతి చోట నేను జనాలందరినీ అట్రాక్ట్ చేయాలి అనేటటువంటి ఆ ఐడెంటిటీ క్రైసిస్ ఏదైతే ఉందో అది ఈమెకి పట్టిన మానసిక రోగం. ఎందుకంటే బీజేపీ సర్కార్ ఈమెని పట్టించుకోవటం లేదు, ఈమెకి టికెట్ ఇవ్వటం లేదు, లేదా ఈమెని సీరియస్గా తీసుకోవటం లేదు అనేటటువంటి విషయం ఈమెకు తెలుసు, ఈమె గ్రహించింది. ఆ విషయాన్ని మీడియా ముందు కూడా పలు సందర్భాల్లో చెప్పింది ఇంటర్వ్యూస్ అప్పుడు. సో ఆమెకు ఆ ఐడెంటిటీ క్రైసిస్ ఏదైతే ఉందో దాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి, దాన్ని ఓవర్కమ్ చేయడానికి జనాలు పదే ఆమె గురించే మాట్లాడుకోవాలి అనేటటువంటి ఆ క్రైసిస్లో, ఐడెంటిటీ క్రైసిస్లో భాగంగా ఆమె ప్రతి చోట కూడా మతాన్ని అడ్డు పెట్టుకుని ప్రాపగాండా క్రియేట్ చేయడం, నాన్సెన్స్ క్రియేట్ చేయడం, కాన్స్పిరసీస్ క్రియేట్ చేయడం అనేది నిజానికి మనం అందరం కూడా ఖండించాల్సినటువంటి విషయం. జస్ట్ ఇమాజిన్, అసలు వీడియో తీయాల్సినటువంటి అవసరం ఏముంది? పోనీ ఎయిర్పోర్ట్లలో ప్రార్థనా మందిరాలు ఉంటాయి అని చెప్పేసి ఆమె హిందూ బంధువులందరికీ చెప్పాలనుకుంటే ఆమె పూజిస్తున్నప్పుడు మనస్సులోనే ధ్యానం చేసుకుంటూ దాన్ని రికార్డ్ చేయించి ఆమె వరకు మాత్రమే కనిపించేటట్టుగా, అండ్ ప్రేయర్ హాల్ అనేటటువంటిది ఏదైనా బోర్డు ఉంటే ఆ సైన్ బోర్డు కనిపించేటట్టుగా, చూడండి హిందూ బంధువులారా, భక్తులారా, ప్రతి ఎయిర్పోర్ట్లో ఇట్లా ఒక హాల్ ఉంటుంది, ఆ గదిలో మనం ఏ మతస్థులైనా, ఏ ధర్మాన్ని ఆచరించే వాళ్ళైనా సరే పూజలు పునస్కారాలు చేసుకోవచ్చు, ప్రార్థనలు చేసుకోవచ్చు అని చెప్పేసి ఆమె భక్తజనులందరికీ తెలియజేయచ్చు. నిజంగా అందరికీ తెలియజేయటమే ఆమె ఉద్దేశం అయితే. అంతేకాని ఎవరైనా రోజువారీగా వాళ్ళ పుణ్యాచారాలు చేస్తూ, లేదా వాళ్ళ దైనందిన జీవితంలోని పూజలు పునస్కారాలు, దేవుడిని మొక్కడం, నమస్కరించుకోవటం, ఇవన్నింటినీ సోషల్ మీడియాలో పెట్టుకుని వీటన్నింటి ద్వారా పబ్లిసిటీ గెయిన్ చేయాలని అనుకుంటారు. ఇదెంత దౌర్భాగ్యం, ఇదెంత దిగజారుడుతనం. మతాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి మతాలకు ఉన్నటువంటి గొప్పదనాన్ని, లేదా అవి చెప్పేటటువంటి ప్రేమను, శాంతిని నీరుగారుస్తున్నారు. అవే మతాలను ఇప్పుడు మళ్ళీ పబ్లిసిటీ స్టంటులుగా చేసి ఆ మతాన్ని సిన్సియర్గా ఆచరించేటటువంటి నిజమైన అసలైన భక్తులకి ఏం సందేశం ఇస్తున్నట్టు? చాలా వ్యక్తిగత అంశం కదా.
ప్రార్థన అనేది ఒక సమయం ఉంటది. దానికి గూడా ఒక సందర్భం ఉంటది. ముస్లింలు రోజులో 5 సార్లు చేస్తారు. సరే ఇప్పుడు కూడా అంటున్నది ఏంటసలు? మాధవీలత ప్రార్థన చేయొద్దు అని గాదు అంటున్నది. ఆ గదిలో హిందువులు ప్రార్థన చేయొద్దు అని కాదు అంటున్నది. అందులో సర్వమత భక్తులు, సర్వమత జనులు ప్రార్థన చెయ్యొచ్చు. అయితే ఒక మతం నుంచి ఇంకో మతానికి డిస్టర్బెన్స్ అనేది రాకూడదు. నిజంగా మాధవీలతకు శాంతి కాంక్షనే అంత ఉండుంటే గనక కేవలం తన ధర్మాన్ని తాను గుర్తు చేసుకుని దేవుణ్ణి మొక్కడమే తన లక్ష్యం అయితే గనక ముస్లింలు వచ్చి అక్కడ ప్రార్థన చేసే కంటే ముందైనా ఆమె ప్రార్థన చేసి ఉండాలి. లేదా వాళ్ళు చేస్తున్నప్పుడే ఆమె చేసినా గానీ మంత్రాలను, దుర్గా సూక్తాన్ని మనస్సులో మననం చేసుకుంటూ, మనస్సులో దేవతని ఊహించుకుంటూ, దేవతకి సర్వం అర్పిస్తున్నట్టుగా ఆమె దైవాధీనంలో అంటే దైవ చింతనలో గడపొచ్చు. కానీ అది కాదే. అక్కడ జరిగిందేంటి? వీడియో ముఖ్యం మనకు. వీడియో అది ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అయినా సరే, గల్లీలో ఉన్నటువంటి చిన్న మసీదు కనబడ్డా సరే మనకి వెంటనే దేవుడు గుర్తొస్తాడు. ఇది మన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. హిందూ మతం వేల సంవత్సరాల నుంచి ఉంది అని చెప్పేసి హిందూ మతం ఉనికిని మళ్ళా గుర్తు చేసే పనిలో చాలా మంది ఉంటారు గానీ, మీరు ఉనికిని గుర్తు చేస్తున్నారు కానీ హిందూ మతం బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి గదా! వాటిని ఫాలో అవ్వకుండా హిందూ మతం ఎప్పుడు కూడా అన్య మతస్థులను రెచ్చగొట్టమని కానీ, లేకపోతే ఇట్లాంటి అశాంతి ప్రేరేపితమైనటువంటి చర్యలను చేయాలి అని కానీ బోధించలేదే. మరి ఏంటి ఇవన్నీ? కేవలం ప్రభువును ప్రసన్నం చేసుకోవడానికి, అంటే బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి కదుపుతున్న పావులు ఇవి అన్నట్టుగానే మిగిలిపోతుంది తప్ప హిందూ ధర్మం మీద, దేవత మీద, దుర్గమ్మ మీద ఈమెకున్నటువంటి భక్తిగా ఎవరు కూడా అర్థం చేసుకోరు. ఎప్పుడైతే మతాన్ని రాజకీయంలో ఇరికించామో అప్పుడే మతాలను మన చేతులతో మనము నీరుగారుస్తున్నట్టు లెక్క. ఏ సమయానికి జరగాల్సినవి ఇవి జరగవు. ఏదైతే శాస్త్రబద్ధంగా జరగాలో అవి అట్లా వాటిని జరగనివ్వము. ప్రతిదీ పబ్లిసిటీ స్టంట్. సో మాధవీలత చేసింది కూడా ఇదే. తప్పంతా అంటే ఆమె గట్టిగా చదవటం, దాన్ని ఫిల్మ్ చేయటం. నిజంగా ఆమెకి వేరే ఏ దురుద్దేశాలు లేకపోతే ఆమె రికార్డ్ ఎందుకు చేసింది? అందులోను హాఫ్ ఆఫ్ ద ఫ్రేమ్ ముస్లిమ్స్ కవర్ అయ్యేటట్టుగా ఫ్రేమ్ ఎందుకు పెట్టింది? పైగా ఆమె ప్రార్థన ముగిసాక బయటికి వస్తున్నప్పటి ఆమె యాటిట్యూడ్ని చూసిన తర్వాత ఇది పబ్లిసిటీ స్టంట్ కాకుండా, ఇది రెచ్చగొట్టుడు కాకుండా కేవలం భక్తి ఆరాధన అని చెప్పేసి ఎవరైనా అనుకోగలుగుతారా? వీడియో మొత్తం చూసిన వాళ్ళు భక్తులే దీనికి సమాధానం చెప్పాలి. ఎస్, నేను ఈరోజు భావిస్తున్నా ఆమె అంత దారుణంగా, అంత బిగ్గరగా పక్కన వేరే వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి కొలుస్తున్నప్పుడు పోటీగా ఇక్కడ దుర్గా సూక్తంని ఈమె చదవటం అనేది దుర్గాదేవికి జరిగినటువంటి అవమానంగా నేను భావిస్తున్నా. నిజంగా శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా నా మాటను ఖండించలేరు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు. ఇట్లాంటి చిన్న బేసిక్ ప్రిన్సిపల్స్ అనేటివి చెప్పడానికి నేనేం పెద్దదాన్ని కాదు మాధవీలతకి చెప్పడానికి. కానీ ఆమె తన రాజకీయ క్రీడలో భాగంగా మతాన్ని, హిందూ ధర్మాన్ని మధ్యలోకి తీసుకుపోయి అన్య మతస్థులతో గొడవ పెట్టుకోవడమో, లేకపోతే భావపరంగా సామాజిక మాధ్యమాల్లో కూడా ఒక చీలుబాటు అనే దాన్ని ఏర్పాటు చేయడం అనేది ఖచ్చితంగా మనం అందరం ఖండించాల్సిన అంశం. అంటే ఆల్రెడీ చాలా ఇష్యూస్తో సోషల్ మీడియా నిరంతరము వర్గాల వారిగా విడిపోయి ఉంటుంది, చీలిపోయి ఉంటుంది. మళ్ళీ ఈమె ఒకటి తెచ్చి ఒక కంటెంట్ని ఇట్లా ఇచ్చి తనదైన విధానంలో, తనదైన స్ట్రాటజీస్లో భాగంగా, తనదైన ఐడెంటిటీ క్రైసిస్తో, పబ్లిసిటీ స్టంటులతో ఫ్రాగ్మెంటేషన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి ప్రశ్నను ఈరోజు నేను మీ అందరికీ వేయాలనుకుంటున్నా. నిజంగా మీరు కామెంట్ చేయండి. అట్లా చేయటము అనేది దుర్గా దేవతని అవమానించినట్ట కాదా? గుండెల మీద చేతులు వేసుకొని కామెంట్ బాక్స్లో చెప్పండి.